పాకిస్తాన్ ప్రపంచానికి మానవ హక్కుల పాఠాలు చెబుతోంది. కానీ పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో నిజంగా ఏం జరుగుతోంది? అక్కడ ప్రజలు విద్యుత్ కోసం, ఉపాధి కోసం, ప్రాథమిక హక్కుల కోసం వీధుల్లోకి వస్తే వారిని ఎందుకు అణచివేస్తున్నారనే ప్రశ్నలు ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలపై భారతీయ జనతా పార్టీ కూడా తీవ్రంగా స్పందిస్తూ పీఓజేకేలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలకు పాకిస్తాన్ సమాధానం చెప్పాల్సిందే అని డిమాండ్ చేసింది. 1994 పార్లమెంటు తీర్మానాన్ని గుర్తు చేస్తూ పీఓజేకే భారతదేశంలో విడదీయరాని అంతర్భాగమే అని మరోసారి స్పష్టం చేసింది. అసలు పీఓజేకేలో పరిస్థితి ఏంటి? అక్కడ ప్రజల అసంతృప్తి ఎందుకు పెరుగుతోంది? పాకిస్తాన్పై భారత్, బీజేపీ లేవనెత్తుతున్న ప్రశ్నలకు అంతర్జాతీయ ప్రాధాన్యం ఎందుకు పెరుగుతోంది? జమ్మూ కాశ్మీర్ విషయంలో ప్రపంచం ఎక్కువగా చర్చించేది భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దు వివాదం గురించే. కానీ ఇప్పుడు చర్చ దిశ మారుతోంది. ఎందుకంటే ఈరోజు ప్రపంచం దృష్టి పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని ప్రజల జీవితాలపై పడుతోంది. అక్కడి ప్రజలు భారత్కు వ్యతిరేకంగా కాదు, తమపై జరుగుతున్న పరిపాలన వైఫల్యాలపై గలమెత్తుతున్నారు. విద్యుత్ బిల్లులు, నిత్యావసర వస్తువుల ధరలు, ఉపాధి కొరత, రాజకీయ హక్కుల లేమి ఇవే వారి ప్రధాన డిమాండ్లు. ఇక్కడే అసలు వ్యూహాత్మక అంశం ఉంది. ఒక భూభాగాన్ని కేవలం సైనిక బలంతో నియంత్రించవచ్చు, కానీ ప్రజల మనసులను మాత్రం బలవంతంతో గెలుచుకోలేరు. పీఓకేలో జరుగుతున్న నిరసనలు కూడా అదే విషయాన్ని చెబుతున్నాయి. నిరసనలను అణచివేయడానికి బలప్రయోగం, ఇంటర్నెట్ నిలిపివేత, అరెస్టు వంటి చర్యలు తీసుకుంటే తాత్కాలికంగా పరిస్థితి అదుపులోకి రావచ్చు. కానీ అసంతృప్తి మాత్రం మరింత పెరుగుతోంది. భారత్ ఎన్నాళ్ళుగానో ఒక అధికారిక వైఖరిని కొనసాగిస్తోంది. 1994లో భారత పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానం ప్రకారం మొత్తం జమ్మూ కాశ్మీర్, అందులో పీఓకే కూడా భారతదేశంలో అంతర్భాగమే. అందుకే అక్కడి పరిణామాలపైన భారత్ స్పందించడం కేవలం విదేశాంగ అంశం మాత్రమే కాదు, తన సార్వభౌమాధికారానికి సంబంధించిన అంశంగా కూడా చూస్తోంది. చివరిగా చూస్తే పీఓకేలో ప్రజలు అడుగుతున్న ప్రశ్నలు భారత్కు వ్యతిరేకంగా లేవు. అవి తమ పాలకుల వైఫల్యాలపై ఉన్నాయి. అదే నేటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఎదుర్కొంటున్న అత్యంత పెద్ద వ్యూహాత్మక సవాల్గా కనిపిస్తోంది. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ అంశంలో బీజేపీ వైఖరి ఎప్పటి నుంచో స్పష్టంగానే ఉంది. పీఓకే భారతదేశంలో అంతర్భాగమే అని పార్టీ పదే పదే ప్రకటిస్తోంది. ఇటీవల పీఓకేలో ప్రజల హక్కుల ఉల్లంఘనలు, నిరసనకారులపైన అణచివేత, భావప్రకటన స్వేచ్ఛపై ఆంక్షల అంశాలను ప్రస్తావిస్తూ పాకిస్తాన్పై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. కాశ్మీర్ గురించి ప్రపంచానికి బోధనలు చేసే ముందు పీఓకేలో నివసిస్తున్న ప్రజలకు ప్రాథమిక హక్కులు ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నిస్తోంది. ఇక్కడ మరో కీలక అంశం కూడా ఉంది. 1994లో భారత పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానం ప్రకారం మొత్తం జమ్మూ కాశ్మీర్, అందులో పీఓకే కూడా భారతదేశంలో విడదీయరాని అంతర్భాగమే అని బీజేపీ గుర్తు చేస్తోంది. అందుకే పీఓకేలో జరిగే ప్రతి పరిణామాన్ని కేవలం పొరుగు దేశ సమస్యగా కాకుండా భారత సార్వభౌమాధికారానికి సంబంధించిన అంశంగా చూస్తోంది. అదే కారణంతో అక్కడి ప్రజల హక్కుల అంశాన్ని అంతర్జాతీయ వేదికలో కూడా ప్రస్తావించాల్సిన అవసరం ఉందని పార్టీ అభిప్రాయపడుతోంది. అసలు టిస్ట్ ఇక్కడే ఉంది. పాకిస్తాన్ తరచుగా జమ్మూ కాశ్మీర్ గురించి మాట్లాడుతుంటే అదే సమయంలో పీఓకేలో విద్యుత్, ఉపాధి, ఆహారం, ప్రజాస్వామ్య హక్కుల కోసం ప్రజలు వీధుల్లోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని బీజేపీ విమర్శిస్తోంది. తమ సొంత పరిపాలన వైఫల్యాలను దాచిపెట్టి భారత్పై ఆరోపణలు చేయడం ద్వారా అంతర్జాతీయ దృష్టిని మళ్లించలేరని పేర్కొంటోంది. చివరిగా చూస్తే బీజేపీ సందేశం ఒకటే: సరిహద్దుల భద్రత, భారత సార్వభౌమాధికారం, పీఓకే ప్రజల హక్కులు. ఈ మూడు అంశాలపై భారత్ తన వైఖరిలో ఎలాంటి రాజీ పడదని పార్టీ స్పష్టం చేస్తోంది. పీఓకేలో జరుగుతున్న పరిణామాలపై ప్రపంచం కూడా నిష్పాక్షికంగా స్పందించాలని, అక్కడి ప్రజల ప్రజాస్వామ్య హక్కులు, మానవ హక్కుల పరిరక్షణకు అంతర్జాతీయ సమాజం మరింత చురుకుగా వ్యవహరించాలని బీజేపీ కోరుతోంది. ప్రపంచ రాజకీయాల్లో ఒక దేశం గురించి అభిప్రాయం ఏర్పడేది కేవలం దాని సైనిక శక్తిని చూసి కాదు, తన ఆధీనంలో ఉన్న ప్రాంతాలను ఎలా పరిపాలిస్తుందనే అంశాన్ని బట్టి కూడా. ప్రస్తుతం పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న పరిణామాలు అదే ప్రశ్నను ప్రపంచం ముందుకు తీసుకొస్తున్నాయి. ఒకవైపు పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికలపై కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తుంటే, మరోవైపు పీఓకేలో మానవ హక్కులు, పరిపాలన, అభివృద్ధి అంశాలపై వస్తున్న విమర్శలు దాని దౌత్య విశ్వసనీయతను ప్రభావితం చేస్తున్నాయి. ఇక్కడ మరో కీలకమైన వ్యూహాత్మక కోణం ఉంది. దశాబ్దాలుగా పీఓకేను పాకిస్తాన్ ప్రధానంగా భద్రతా, సైనిక కోణంలోనే చూస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానిక ప్రజల ఆర్థిక అభివృద్ధి, పారిశ్రామికీకరణ, విద్య, ఆరోగ్య రంగాలపై తగిన పెట్టుబడులు లేకపోవడం వల్ల అక్కడి యువతలో నిరాశ పెరిగిందని అనేక పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒక ప్రాంతాన్ని భద్రతా బఫర్గా ఉపయోగించడం ఒకటి, అదే ప్రాంతాన్ని అభివృద్ధి నమూనాగా తీర్చిదిద్దడం మరొకటి. ఈ రెండింటి మధ్య ఉన్న తేడానే ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. ఇంకో ముఖ్యమైన అంశం ఏమిటంటే, ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత పరిపాలనలోని జమ్మూ కాశ్మీర్లో మౌలిక సదుపాయాలు, రహదారులు, రైల్వేలు, పర్యాటకం,
పెట్టుబడులు వంటి అంశాలపైన కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందని అధికారికంగా చెబుతోంది. అదే సమయంలో పీవోకేలో ప్రజలు విద్యుత్, ఉపాధి, ప్రాథమిక సేవల కోసం నిరసనలు తెలుపుతున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. ఈ పోలిక కూడా అంతర్జాతీయ చర్చల్లో తరచూ వినిపిస్తోంది. ఏ దేశమైనా తన వాదనలకు అంతర్జాతీయ మద్దతు కోరాలంటే ముందుగా తన పరిపాలనపైన విశ్వాసాన్ని నిర్మించుకోవాలి. ప్రజల హక్కులు, అభివృద్ధి, పారదర్శకత, స్థిరమైన పాలన ఇవి అంతర్జాతీయ విశ్వసనీయతకు అసలు పునాదులు. పీవోకేలో కొనసాగుతున్న పరిణామాలు ఇప్పుడు పాకిస్తాన్కు కేవలం భద్రతా సవాలు మాత్రమే కాదు, దౌత్య, పరిపాలన, నైతిక పరీక్షగా కూడా మారుతున్నాయి. ఒక దేశం ఎంతకాలం తన సమస్యలను ప్రచారంతో కప్పిపుచ్చగలదు? ఇదే ప్రశ్న ఇప్పుడు పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ పరిస్థితులు ప్రపంచం ముందుకు తీసుకొస్తున్నాయి. ఎన్నాళ్ళుగానో కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తుతున్న పాకిస్తాన్ ఇప్పుడు అదే ప్రపంచం నుంచి పీవోకేలో జరుగుతున్న పరిణామాలపై ప్రశ్నలను ఎదుర్కొంటోంది. ప్రజలు తమ హక్కుల కోసం వీధుల్లోకి వస్తే వారి సమస్యలు వినడం బదులుగా భద్రతా సమస్యగా చూడడం, విమర్శలను అణిచివేయడానికి ప్రయత్నించడం వంటి ఆరోపణలు ఇస్లామాబాద్కు కొత్త దౌత్య సవాల్ను తీసుకొస్తున్నాయి. ఇక్కడ మరి వ్యూహాత్మక అంశం కూడా ఉంది. ఆధునిక ప్రపంచంలో సమాచారాన్ని పూర్తిగా నియంత్రించడం దాదాపు అసాధ్యం. ఇంటర్నెట్ పరిమితులు, కమ్యూనికేషన్ ఆంక్షలు, మీడియాపై నియంత్రణలు విధించిన స్థానిక పరిస్థితులు అంతర్జాతీయ వేదికలకు చేరుతున్నాయి. అందువల్ల ఒక ప్రాంతంలో జరిగే ప్రతి పరిణామం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పరిశీలనకు వస్తోంది. ఇదే కారణంగా పీవోకేలోని పరిస్థితులపైన అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు, విదేశీ మీడియా, విధాన విశ్లేషకుల దృష్టి కూడా పెరుగుతోంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే భారత్ చాలా కాలంగా పీవోకే భారతదేశంలో అంతర్భాగమనే అధికారిక వైఖరిని కొనసాగిస్తోంది. అదే సమయంలో అక్కడి ప్రజల హక్కులు, అభివృద్ధి, పరిపాలన వంటి అంశాలను కూడా అంతర్జాతీయ చర్చల్లో ప్రస్తావిస్తోంది. దీంతో ఇప్పుడు చర్చ కేవలం భూభాగంపై కాకుండా అక్కడ నివసిస్తున్న ప్రజల జీవన పరిస్థితులపై కూడా కేంద్రీకృతమవుతోంది. ఈ నేపథ్యంలో ఏ ప్రభుత్వమైనా ప్రజల విశ్వాసాన్ని కోల్పోతే ప్రచారం దాన్ని కాపాడలేదు. అభివృద్ధి లేకపోతే నినాదాలు నిలబెట్టలేవు. ప్రజల హక్కులను గౌరవించిన పరిపాలన అంతర్జాతీయంగా కూడా ప్రశ్నలను ఎదుర్కొంటోంది. పీవోకేలో కొనసాగుతున్న పరిణామాలు ఇప్పుడు పాకిస్తాన్కు కేవలం ఒక ప్రాంతీయ సవాలు కాదు, తన పరిపాలన నమూనా, దౌత్య విశ్వసనీయత, భవిష్యత్తు వ్యూహాత్మక స్థితిని నిర్ణయించే కీలక పరీక్షగా మారుతున్నాయి. పీవోకేలో కొనసాగుతున్న పరిణామాలు ఇప్పుడు కేవలం ఒక ప్రాంతీయ సమస్యగా మాత్రమే కనిపించడం లేదు. ప్రజల హక్కులు, పరిపాలనా వైఫల్యాలు, భద్రతా చర్యలు, అంతర్జాతీయ దృష్టి ఇవన్నీ కలిసి పాకిస్తాన్ ముందుకు కొత్త సవాల్ను తీసుకొస్తున్నాయి. ఇదే సమయంలో భారతదేశం తన అధికారిక వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. పీవోకే భారతదేశంలో అంతర్భాగమేనని, అక్కడి ప్రజల హక్కులు, భద్రత, గౌరవం విషయంలో భారత్ తన నిబద్ధతను కొనసాగిస్తుందని పేర్కొంటోంది. బీజేపీ కూడా పాకిస్తాన్పై వచ్చిన ఆరోపణలపైన అంతర్జాతీయ సమాజం స్పందించాలని కోరుతోంది. చివరికి ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. భూభాగంపై హక్కు ప్రకటించడం ఒక విషయం, అక్కడి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం మరో విషయం. ప్రజల హక్కులు, అభివృద్ధి, పారదర్శక పాలనకు ప్రాధాన్యం ఇచ్చే వ్యవస్థలే చరిత్రలో నిలిచాయి. పీవోకే భవిష్యత్తుపై చర్చ కూడా ఇప్పుడు అదే దిశగా సాగుతోంది.